మేము ఇంట్లో రోజు 2 పూట్ల చెక్ చేసుకుంటాం అండి బీపీ. ఉదయం చెక్ చేస్తాం, సాయంత్రం చెక్ చేస్తాం, నార్మల్ గానే ఉంటది. కానీ మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, క్లినిక్ వెళ్ళినప్పుడు కానీ మా బీపీ అనేది ఎక్కువగా చూపిస్తుంది. అది ఎందుకని అంటారు, ఈరోజు తెలుసుకుందాం. సో ఎవరికైతే ఇంట్లో బీపీ 130/80, 120/80 చూపించి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 140/90, 150/100 అలా చూపిస్తుంది అనుకోండి, దాన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. సో చాలా మంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు డాక్టర్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవడం కానీ, యాంగ్షియస్ ఫీల్ అవడం కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో అలా స్ట్రెస్ గా ఫీల్ అవడం, యాంగ్షియస్ ఫీల్ అవడం వల్ల ఏంటంటే మన బాడీలో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయ్యి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది మన బాడీలో. అంటే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అని అంటారు. సో అది రిలీజ్ అవడం వల్ల వచ్చిన స్పైకే ఈ బీపీ స్పైక్ అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ మీరు హాస్పిటల్ వదిలేసి బయటకు అనేది వెళ్తారో మళ్ళీ మీ బీపీ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. కానీ అలా అని చెప్పి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా బీపీ స్పైక్ అనేది చూపించదు. సో ఎవరికైతే అట్లా బీపీ స్పైక్ అనేది చూపిస్తుందో వాళ్ళకి ఫ్యూచర్ లో సస్టైన్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఫ్యూచర్ లో బీపీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ గా మీ డాక్టర్తో ఫాలోఅప్ నుండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే మనం బీపీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.